అధికార అండతో రెచ్చిపోతున్నారు కూటమి నేతలు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన నేత వరాహమూర్తి గంజాయితో అడ్డంగా బుక్కయ్యారు. కేరళలో గంజాయితో పట్టుబడ్డారు. దీంతో కేరళ నుంచి అనకాపల్లి జిల్లాకు వచ్చి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ, రోజు రోజుకి కూటమి ప్రభుత్వంలో నాయకులు చేసే అరాచకాలకి అంటూ లేకుండా పోతుంది. ఇప్పుడు తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి చీడికాడ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిపై కేరళ పోలీసులు గంజా కేసు నమోదు చేశారు. అందులో భాగంగా కేరళ పోలీసులకు అడ్డంగా గంజా కేసులో దొరికినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో కేరళ పోలీసులు అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలంకు వచ్చి ఇక్కడ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పేర్కొన్న సాక్షి తీసుకునే చూసుకోవచ్చు. ఆ నోటీసులో కూడా పూర్తిగా చీడికాడ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు వరాహమూర్తిపై కేసు నమోదైనట్లుగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు గంజాయి నిర్మూలనకు గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భారీ ఎత్తున ఎన్నో లక్షల కొద్ది కేసులు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా కూడా గంజాయి నిర్మూలనకు ఎంతో పాటుపడింది. ఇలాంటి తరుణాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా బయట అందుబాటులోకి వచ్చేసింది. ఏజెన్సీ ప్రాంతాల నుంచే కాదు, చాలా ప్రాంతాల నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆపరేషన్ పరివర్తన స్టార్ట్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా గంజాయిని అడ్డుకట్ట వేసిందో మళ్ళీ అదే చోట మళ్ళీ గంజాయి మొక్క మూస్తుంది. ఇలాంటి తరుణంలో సమాజానికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఇప్పుడు జనసేన నాయకులు ఈ కేసుల ద్వారా పట్టుబడడంతో పూర్తిగా కూడా ఇది హల్చల్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో అనేక విధంగానే అక్రమాలు జరుగుతున్నాయి. గంజాయి అదేవిధంగా మత్తులో తూగుతూ కూడా చాలా వరకు నాయకులు గంజాయి అక్రమ రవాణా కూడా పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి కేరళ పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. అయితే మరోవైపు ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తున్న తర్వాత జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షుడిని తొలగించినట్లుగా ఆ పార్టీ అధ్యక్షులు ఒక నోట్ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆ పార్టీలో ఇలాంటి వారిని కొనసాగిస్తూ ఈ విధంగా గంజాయి ఆక్రమణ బయట పడిన తర్వాత మాత్రమే సస్పెండ్ చేశారని కూడా ఒక వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు ఏమీ తెలియనట్టుగా ఉంటూ ఇప్పుడు బయటికి ఎక్కడో కేరళ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మాత్రమే వారికి తెలిసిందంటూ కూడా అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.